ఒక గుండె డాక్టర్గా మీ దినచర్య ఎలా ఉంటుంది? 6:30 to 7 మధ్యలో లేస్తాను. 6:30 to 7 లేచి జిమ్కి వెళ్తాను. ఆల్టర్నేట్ డేస్ జిమ్ వెళ్తాను. జిమ్లో రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. అందరికీ తెలుసు వెయిట్ ట్రైనింగ్ అంటే బైసెప్స్, ట్రైసెప్స్, లాట్స్, షోల్డర్, తర్వాత స్క్వాట్స్, లెగ్స్కి, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్ మజిల్, అట్లా అంత రౌండ్ అండ్ స్ట్రెచెస్. తర్వాత ఆల్టర్నేట్ డే టెన్నిస్ యాజ్ ఆఫ్ నో. ఓకే. సో టెన్నిస్ ఆడతాను. అప్పుడప్పుడు 2 ఉంటాయి ఒకరోజు. సో ఆఫ్టర్ దట్ విల్ ఫ్రెష్ అప్, దేవుడికి దండం పెట్టుకుంటాం. ఆ తర్వాత స్మాల్ బ్రేక్ఫాస్ట్, అది కూడా ర్యాపిడ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్ కోర్స్ దాని ముందు ప్రోటీన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు? బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా దీస్ డేస్ ఏం చేసామంటే, బిజీ డేస్ అయితే కనుక నాకు కేసు ఉంది పొద్దున్నే పెడతారు అనుకున్నప్పుడు యూజువల్గా జావ లాంటిది ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ తాగేస్తాను. ఎందుకంటే అది ఈజీ, తొందరగా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ ఇట్ విల్ బీ 2 or 3 ఇడ్లీ, 1 or 2 దోశ, 2 పూరి, అన్నీ ఒకరోజు కదండి. ఒక్కొక్కటి పెసరట్టు అనుకోండి, 2 పెసరట్టు అయితే 1, యూజువల్గా 1, రెండోది కూడా అప్పుడప్పుడు ఊతప్పం 1 or 2. సో ఇట్లా ఉప్మా, అందరు తినే జనరల్గా పోహ, అటుకులు ఉప్మా అంటాం కదా, అటుకులు ఉప్మా, సేమియా పులిహార. ఇదంతా లిమిట్లో అనేది ఇది క్వాంటిటీ విల్ బి న్యాచురల్లీ ఎంత ఉంటుంది, 1 కప్ ఉంటుంది. 1 కప్పు ఇలాంటివి అయితే లైక్ సంథింగ్ లైక్ అన్నం తాలింపు, లేకపోతే అవి అంటే ఇవి అన్యూజువల్గా మెజారిటీ నేను ఇందాక చెప్పిన ఆర్డర్లో అవే ఉంటాయి. సో లంచ్ కూడా 1 కప్ ఆఫ్, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ థింగ్ హాస్పిటల్కి డ్రైవ్ చేసుకొస్తాం. ఇక డ్రైవింగ్ దగ్గర ఆఫ్ కోర్స్ కొంచెం సమస్యలు ఉంటాయి మన దగ్గర. ఏఎంబి మాల్ జంక్షన్లు ఇవన్నీ రచ్చ ఉంటుంది. కొంచెం ముందు బయలుదేరితే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా హాస్పిటల్కి వచ్చేస్తాం. వర్క్ చేసుకుంటే ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్స్, దెన్ అవుట్ పేషెంట్, దెన్ సమ్ స్మాల్ కాఫీ బ్రేక్ ఇన్ బిట్వీన్ విత్ ఫ్రెండ్స్. కొంచెం అది ఇది చిట్టాపాటి మాట్లాడుకొని కొంచెం నవ్వుకొని మళ్ళీ ఓపి చూసేసుకొని లంచ్ బ్రేక్లో కూడా కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినేసి మళ్ళీ పేషెంట్స్ చూడటం. అండ్ దెన్ సాయంత్రం మళ్ళీ అగైన్ వీలవుతే 1 కాఫీ, బ్లాక్ కాఫీ యూజువల్లీ, దెన్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. దెన్ మళ్ళీ క్లినిక్, ప్రైవేట్ క్లినిక్ ఉంది, అక్కడ మళ్ళీ పేషెంట్స్ చూస్తాను. సో యూజువల్గా యావరేజ్ టైం ఇంటికి 8:39. ఇదొక్కటి మరి అదే యాక్చువల్గా అది 7కే చేయాలనుకుంటాం కానీ చేయలేను. సో నేను డిన్నర్ నాది లేట్ అయింది. బట్ డిన్నర్ విల్ బీ యూజువల్లీ అగైన్ 2 చపాతీ కానీ 1 చపాతీ, అప్పుడప్పుడు వెరీ రేర్గా రైస్, వెరీ రేర్. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇవే ఉంటాయి. సమ్ ప్రోటీన్, ఎగ్ కర్రీస్ అట్లాంటివి. అంటే మీరు రైస్ సజెస్ట్ చేయరా డాక్టర్ గారు మీ పేషెంట్స్కి కూడా? రైస్ ఎందుకు సజెస్ట్ చేస్తాము, తగ్గించి తినమని చెప్తాం. రైస్ తినచ్చు, మన స్టేపుల్ ఫుడ్, అందరికీ అదే అలవాటు మెజారిటీ. ఇప్పుడు జనరేషన్ కాదు, పాత మిడిల్ ఏజ్ వరకు అందరూ ఐ ఫీల్ దే విల్ టేక్ రైస్. సో రైస్ తగ్గించి తినాలి, ఎనీ కార్బోహైడ్రేట్ తగ్గించి లిమిట్లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే, చాలామందికి ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే, ఎన్నైనా తిను, ఎన్నైనా చేయి, రైస్ తినకపోతే అది తిన్నట్టు కాదు. అంటే ముందు ఒక 4 దోశలు వేసేసి ఉంటాడు ఆల్రెడీ, లేకపోతే చపాతీలో 4 వేసేసి మళ్ళీ అన్నం తింటారు. కింద బాగా తిని మళ్ళీ అన్నం ఖచ్చితంగా తింటారు. అలా తినకూడదు. అది తీసే లేకపోతే ఇది తీసేయి, 2 తింటే పొట్ట వస్తుంది.